జగన్నాథ రథయాత్రలో రథాన్ని లాగితే మోక్షం లభిస్తుంది. అందరి దృష్టిని ఆకర్షించే మహత్తర యాత్ర జగన్నాథ రథయాత్ర. ఒడిశాలోని పూరీలో జరిగే ఈ యాత్ర తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. ఏటా ఆషాఢ మాసంలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఈ ఏడాది జూలై 7వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. రథయాత్ర ప్రారంభం కావడానికి ముందు జగన్నాథుడు జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమి నుండి అమావాస్య వరకు అనారోగ్యానికి గురవుతాడు. పక్షం రోజుల పాటు ఆలయం తలుపులు మూసివేస్తారు. దీన్నే ఆలయ భాషలో అనసార్ అంటారు. ఈ సమయంలో దేవుని దర్శనం ఉండదు. దేవుడికి మూలికలతో చేసిన కషాయాలను అందిస్తారు. ఈ సంప్రదాయం వేలాది సంవత్సరాలుగా కొనసాగుతోంది. రథయాత్రకు ఒక రోజు ముందు నుంచి స్వామివారు ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడు వారిని ఆలయ గర్భగుడికి తిరిగి తీసుకువస్తారు. జూలై 7న జగన్నాథుడు సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కలిసి గుండిచా ఆలయానికి వెళ్తాడు. ఇక్కడ స్వామివారికి వివిధ రకాల వంటకాలు అందిస్తారు. స్వామివారు 9 రోజులు ఇక్కడే ఉంటాడా. ఆ తరువాత అతను తన అత్త ఇంటి నుండి తన ఆలయానికి తిరిగి వస్తాడు. ఈ రథయాత్ర జగన్నాథ్ ఆలయం నుండి ప్రారంభమై పూరీ పట్టణం గుండా వెళ్లి గుండిచా ఆలయానికి చేరుకుంటుంది. ఇక్కడ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర 7 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. గుండిచా ఆలయం జగన్నాథుడు అత్త నివాసంగా చెప్తారు. పురాణ విశ్వాసాల ప్రకారం దేవశిల్పి విశ్వకర్మ జగన్నాథ్, బలభద్ర, దేవి సుభద్ర విగ్రహాలను నిర్మించారు. ఆషాఢ మాసం 10వ రోజున అన్ని రథాలు మళ్లీ ప్రధాన ఆలయం వైపు బయలుదేరుతాయి. రథాల ఉపసంహరణ కర్మను బహుదా యాత్ర అంటారు. పూరీలో రథయాత్ర కోసం జగన్నాథుడు, సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర కోసం 3 వేర్వేరు రథాలు తయారు చేస్తారు. బలభద్రుడి రథం ముందు వరుసలో ఉంటే మధ్యలో సుభద్ర అమ్మవారి రథం ఉంటుంది. ఇక వెనుక జగన్నాథుడి రథం ఉంటుంది. బలభద్ర రథాన్ని తలాధ్వజ్ అంటారు. దీని రంగు ఎరుపు, ఆకుపచ్చగా ఉంటుంది. ఇక సుభద్రదేవి రథం పేరు పద్మరథం లేదా దర్పాదలన్ అని పిలుస్తారు. ఇది నలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. ఇక చివరిగా జగన్నాథుడి రథం పేరు గరుడ్వజ లేదా నందిఘోష అని పిలుస్తా. రథం ఎరుపు, పసుపు రంగులో ఉంటుంది. అన్ని రథాలు వేప చెక్కతో ఎటువంటి ఇనుము ఉపయోగించకుండా ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీనిని దారు అంటారు. జగన్నాథుడి రథం 45.6 అడుగుల ఎత్తు, బలభద్రుడి రథం 45 అడుగులు, సుభద్రా దేవి రథం 44.6 అడుగుల ఎత్తు ఉంటుంది. రథయాత్రలో పాల్గొన్న భక్తులకు విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. జగన్నాథుడి రథయాత్రలో రథాన్ని లాగడం వల్ల మరణించిన తర్వాత ఆత్మకు ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. భక్తులు ఉపవాసం ఉండి ఈ రథాలను లాగుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.